హలో స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. మమ్మల్ని ప్రేమించారు, మోదీని పెళ్లాడారు, ఖర్గే వ్యాఖ్యలతో పగలబడి నవ్విన ప్రధాని. మరి అయితే బల్లలు కొట్టడం, ప్రతిపక్షాల నిరసనలు, తీవ్ర వాగ్వాదాలు ఇవి సాధారణంగా పార్లమెంటు సమావేశాలలో కనిపించే వాతావరణం. మరి దీనికి భిన్నంగా బుధవారం రాజ్యసభలో విపక్ష ప్రతిపక్ష సభ్యుల మధ్య నవ్వులైతే పూసాయి. మాజీ ప్రధాని జేడీఎస్ చీఫ్ దేవేగౌడ్ అలాగే ఎన్సీపీ శరద్ పవార్ సహా పలువురు సభ్యులు పదవీకాలం ముగింపు సందర్భ కాలంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీడ్కోలు ప్రసంగం అయితే చేశారు. దేవేగౌడను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ మమ్మల్ని ప్రేమించి మోదీని పెళ్లాడారు అని అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులైతే విరబూశాయి. మరి ఖర్గే మాటలకు ప్రధాని నరేంద్ర మోదీ పగలబడి నవ్వారు. దేవేగౌడతో నాకు 54 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆయనతో కలిసి నేను పనిచేశాను. ఏం జరిగిందో తెలియదు కానీ మాతో పనిచేసి చివరకు కేంద్రంలోని బీజేపీ పార్టీతో చేతులు కలిపాను అని ఖర్గే అయితే వ్యాఖ్యానించారు. మరి మాతో డేటింగ్, ప్రేమ, ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లి చేసుకున్నారని కూడా ఖర్గే నవ్వులైతే పోయించారు. 1996 పార్లమెంట్ ఎన్నికల అనంతరం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కాగా అప్పుడు దేవేగౌడ్ ప్రధానిగా పనిచేశారు. ఆ కూటమికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు అయితే ఇచ్చింది. అలాగే 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికల తర్వాత జేడీఎస్ కాంగ్రెస్ లో కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశాయి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేయడంతో 14 నెలల్లోనే సంకీర్ణ ప్రభుత్వం అయితే కూలిపోయింది. మరి అయితే 2023 కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీతో పొట్టు పెట్టుకున్న జేడీఎస్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతుంది. ఈ పరిణామాలను ఖర్గే ప్రస్తావిస్తూ వ్యాఖ్యలైతే చేశారు. ఇక శరద్ పవార్ డీఎంకే ఎంపీ తిరుచు శివతో కూడా తనకు అనుబంధం ఉందని, వాళ్ళు మరొకసారి రాజ్యసభకు తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉందని అయితే ఖర్గే అన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్ దాస్ కూడా చురుకలైతే వేశారు. మరి ఆయన తన కవితలో ఎప్పుడు కూడా మోదీజీని పొగుడతారు, ఆయనకు మరొక కవిత తెలియదు అని ఆయన అనడంతో కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా గొల్లుమని. అంతకుముందు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పదవి విరమణ చేసిన రాజ్యసభ ఎంపీల సేవలకు ధన్యవాదాలు కూడా తెలిపారు. రాజకీయాలకు పూర్తి విరామం అనేది ఉండదు అని చెప్తూ వాళ్లకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. భవిష్యత్తు మీకోసం వేచి ఉంది, మీ అనుభవం, మీ సేవలు ఎప్పటికి కూడా గుర్తుండిపోతాయని ఆయన అయితే అన్నారు. మరి ఇక దేవేగౌడ్, ఖర్గే, పవార్ వంటి సీనియర్ నాయకులకు కూడా ఆదర్శంగా తీసుకుని కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాఠాలు కూడా నేర్చుకోవాలని ఆయన అయితే సూచించారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపైన మాజీ ప్రధాని దేవేగౌడ్ ఒకంత సహనం కూడా వ్యక్తం చేశారు. మరి ఆయన అసభ్య పదజాలంతో పోలిక తీసుకొచ్చారని కూడా మండిపడ్డారు. అంతేకాదు కాంగ్రెస్ తో తనది బలవంతపు వివాహం అని, అందుకే విడాకులు ఇచ్చానని కూడా జేడీఎస్ అధినేత కౌంటర్ ఇవ్వడం అయితే గమనార్హమే. మరి ఇలాంటి మరి రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.